అయితే ఈ అపార్ట్మెంట్స్కు లేని ఎఫ్టీఎల్ మా ప్లాట్లకు ఉన్నదండి ఎఫ్టీఎల్. ఇది ఇది చాలా అన్యాయం అండి. మేము తిరగని ఆఫీస్ లేదు, అందరికీ అప్లికేషన్ ఇస్తున్నాము, ప్రజావాణిలోకి వెళ్ళాము, ప్రజావాణిలో ఇచ్చాము, అయినా కూడా మాకు లేదు. లాస్ట్కు వాళ్ళు ఏమన్నారు, కోర్టుకు వెళ్ళామండి, హైకోర్టుకు వెళ్ళాము, హైకోర్టు నుండి స్టే ఇచ్చింది, వీళ్ళని ముట్టుకోకండి, వీళ్ళని కరెక్ట్గా వీళ్ళకి ల్యాండ్ ఎంత వాల్యూ ఉంది ఇప్పుడు ప్రస్తుతం? వాల్యూ ఇప్పుడు దీని ప్రకారంగా చూస్తుంటే అది 2 crores ఉంటుందండి, 2 crores ఉంటుంది. అంటే వీళ్ళ ప్లాన్ ఏంటిదో అర్థమవుతలేదండి. మాకేం చెప్పడం లేదు వీళ్ళ ప్లాన్ ఏంటిదో. మేమేమంటున్నామంటే మీకు ల్యాండ్ కావాలంటే తీసుకోండి, కానీ మాకు దానికి కావాల్సిన కంపెన్సేషన్ ఇవ్వండి. హైడ్రా చెప్తుంది కదా పర్మిషన్ లేనివి లేకపోతే అక్రమంగా ఉన్నాయి మేము తొలగిస్తున్నాం, సక్రమంగా ఉన్నాయి మేము ఏం చేయట్లేదు చెప్తాం. మేము అక్రమం, మేము చెరువును 1 ఇంచు మేము కబ్జా చేస్తే మమ్మల్ని లోపలేయండి. మేము 1 ఇంచు మేము చెరువు ల్యాండ్లో మేము వస్తే మమ్మల్ని వేయండి. అంతేగాని చెరువు ఉన్నది 30 అల్లాపూర్ విలేజ్ 30 సర్వే నంబర్లో చెరువు ఉంది. చెరువు చుట్టూరుగా అటు సైడ్ 3 అటువైపు మొత్తము ఎఫ్టీఎల్ అంతా కబ్జా అయిపోయింది. ఇల్లు కట్టుకున్నారు, బిల్డింగ్ కట్టుకున్నారు, వాటిని ముట్టుకోవడం లేదు. మేము ఎంప్లాయీస్ము రిటైర్డ్ అయిన తర్వాత వచ్చి కట్టుకుందామని అట్లా పెట్టుకున్నాం కొనుక్కొని. ఇప్పుడు ఓపెన్ ఉన్నాయి కాబట్టి ఇటు వస్తున్నారు. మీరు ఎందుకు కట్టుకోలేదు, మీరు ఎందుకు ఓపెన్ పెట్టుకున్నారో అంటారు. అంటే మేము కొని ఓపెన్ పెట్టుకోవడం మా తప్పండి.